సార్. నమస్కారం అండి, చెప్పండి సార్ సింటెక్స్ 130 కొన్నాను సార్. ఓకే. అది మొన్న తగ్గిపోయింది సార్. దాని వివరాలు మాకు తెలియట్లేదు సార్. ఇద్దరికి బ్రోకర్ ఆఫీస్కి వెళ్తే అక్కడికి వెళ్తేనేమో కొన్ని షేర్లు ఎలాంటి అవుతాయి అని చెప్పి అన్నారు, కానీ అవునండి సరిగ్గా సమాధానం చెప్పలేదు సార్. కొంచెం చెప్పండి సార్, శేష్ గారు కొంచెం చెప్పండి సార్ మీరు. దాని గురించి అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనం పదే పదే చెప్పామండి. సింటెక్స్ ఇండస్ట్రీస్ ఏంటంటే వాళ్ళ కస్టమ్ మోల్డింగ్ అనేది ఒక బిజినెస్ ఉంది, ప్లాస్టిక్ బిజినెస్. ఆ బిజినెస్ని సపరేట్గా లిస్ట్ చేసి, అంటే ఈ కంపెనీ నుంచి డీమర్జ్ చేసి మళ్ళీ ఆ స్టాక్ని లిస్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన డేట్స్ త్వరలో మీకు వాళ్ళు కంపెనీ విడుదల చేస్తుంది. అప్పుడు ఆ షేర్స్ మీకు దీనిలో అలాట్ అవుతాయండి. అందుకే మీరంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా మనం పదే పదే చెప్పాం. చెప్పడానికి ఏం లేదండి. అది స్టాక్ పడ్డం కాదండి. అంటే 130 రూపాయల నుంచి 20 రూపాయలకు వచ్చిందంటే స్టాక్ 100 రూపాయలు పడిపోయినట్టు కాదండి. మీకు దానికి ప్రపోర్షనేట్గా మీకు షేర్స్ వస్తాయి. ఇంకా దానివల్ల మీరు బెనిఫిట్ పొందుతారు. షేర్స్ ఎక్కువ అవుతాయండి. మీకు కంగారు పడకండి. అది ఇంకా టైం అనేది పడుతుంది. కొన్ని రోజులు ఆగండి. డీమర్జర్ ఇది టైం పడుతుందండి. ఇదంతా కూడా ఏంటంటే ప్రాసెస్, ఇది కొన్ని రోజులు పట్టచ్చు. అంతేగాని స్టాక్ పడ్డం